అంటే ఈ తుఫాన్ వల్ల జరిగిన వర్షాల వల్ల జరిగినటువంటి నష్టం మనకు రికార్డు స్థాయిలో మెదక్లో అండ్ తర్వాత కామారెడ్డి జిల్లాలో మన దగ్గర కొంచెం దర్పల్లి సిరికొండ మన నిజామాబాద్ ఈ పార్ట్లో ఎన్నడూ లేని విధంగా ఒక 2 రోజులలోనే దగ్గర యావరేజ్గా 40 నుండి 45 సెంటీమీటర్ల వర్షం పడింది. దానివల్ల విపరీతమైన వరదలు రావడం జరిగింది. మేము కొండూరు వెళ్ళినాం. అక్కడ సిరికొండ మండలంలో కొండూరు వెళ్తే వాళ్ళు చెప్పడం జరిగింది, గత 100 సంవత్సరాల నుండి ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాలేదని. అక్కడ అంటే పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే ఆ విధంగా ఫ్లడ్ వచ్చింది. ఇవాళ మాకు దర్పల్లి మండలంలో ఒక 2-3 తాండాలు, తర్వాత వాడి గ్రామము, తర్వాత ఇక్కడ సిరికొండ మండలంలో ఒక 4-5 గ్రామాలు, కొండూరు, చిన్న వాల్గోటు, ఇవన్నీ కూడా గడుకోలు, ఈ గ్రామాలన్నీ కూడా ముంపుకు గురైపోయి ఊళ్ళల్లో నీళ్ళు వచ్చి మరి కొన్ని 100 ఎకరాలు కూడా పంట నష్టం జరగడం జరిగింది. సో దానికి మేము ఇమ్మీడియట్గా పొద్దున్నే యాక్చువల్లీ రాత్రి వాన పడ్డది, రాత్రి 3 గంటలకు. పొద్దున్నే 8 నుండి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఏంటంటే మాకు వరద పెరుగుతుందని. మేము 12 గంటల వరకే అక్కడ ఉన్నాం. సో వెంటనే కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు, నేషనల్ డిజాస్టర్స్ టీమ్ అందరినీ కూడా తీసుకొని పోయి, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకొని పోయి అందరినీ కూడా ప్రాణ నష్టం లేకుండా ఇవాళ కామారెడ్డిలో కానీ నిజామాబాద్లో కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఏదో ఒక ఆవు మిస్ అయిందని చెప్తా ఉన్నారు. అంతేగాని ఈవెన్ లివింగ్ స్టాక్ కూడా ఎక్కడైతే లైవ్ స్టాక్ ఉంటుందో గొర్రెలు కానీ మేకలు కానీ బర్రెలు కానీ ఏవి కూడా ఎక్కడ కూడా నష్టం జరగలేదు. కాకపోతే ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లలో 3-4 ఫీట్లు 5 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు తినడానికి కావాల్సినటువంటి బియ్యం కానీ పప్పులు కానీ కూరగాయలు అన్నీ కూడా అంటే మన ఏది కారం ఇవన్నీ కూడా నానిపోవడం జరిగింది. సో వాళ్ళందరినీ ఆదుకోవడానికి క్యాంప్స్ ఏర్పాటు చేసినాం. అక్కడ మనకు వనాజ్పేటలో క్యాంపులు ఏర్పాటు చేసినాం. ఇక్కడ కూడా మనకు నిజామాబాద్లో కూడా కొన్ని జాగాలలో అంటే ఇప్పుడు వాగొడ్డుకున్న ఈ పూలాంగ్ వాగొడ్డుకున్న వాళ్ళు ఇక్కడ పాంగరాలో కొంతమంది ఉండే, ఇక్కడ మనకు ఇక్కడ ఉండే, ఇక్కడ గుప్పన్పల్లిలో కొంతమంది ఉండే, తర్వాత బదిపూర్ కూడా అలుగు బాగా వచ్చి అది కొంచెం లో లైన్ ప్రాంతంలో సబ్మర్జ్ అయితే అక్కడ కూడా వాళ్ళందరూ 3 రిహాబిలిటేషన్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా కుటుంబానికి 25 కిలోలు చొప్పున ఇమ్మీడియట్గా బియ్యము, వాళ్ళ తినడానికి సంబంధించిన అన్నీ కూడా వస్తువులు కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అవసరం బట్టలు కూడా జతలు కూడా బట్టలు లేని వాళ్ళకి బట్టలు కూడా ఇస్తూ ఉన్నాం. మరి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా వాళ్ళు అరేంజ్ చేసి మరి ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టి అక్కడ వాళ్ళను ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉంది ప్రభుత్వం. ఇవాళనే స్టార్ట్ అయింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు, PR డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే తెగిపోయిన రోడ్లను కానీ బ్రిడ్జ్లు కానీ అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా వ్యవసాయ అంచనా మాత్రం ఇంకా టైం పడుతుంది, కొంచెం వరద తగ్గిన తర్వాత చేయించాలన్నది ఉంది. దీనికి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ వరదల విషయంలో అంటే ఎవ్వరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రతి గంటకు మానిటర్ చేస్తూ ఉన్నాడు. నిన్న మెదకులో హెలికాప్టర్లు కూడా వచ్చి మానిటర్ చేయడం జరిగింది, మొత్తము ఏరియల్ సర్వే చేయడం జరిగింది. ఇవాళ అన్నీ కూడా రిపోర్ట్స్ తీసుకున్నారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా మొత్తం మాకు అందిన సమాచారాన్ని ఆమెకు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ రిహాబిలిటేషన్ కానీ వీళ్ళని ఆదుకోవడం, వరద ప్రాంతాలని మళ్ళీ రీస్టోర్ చేయడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా రోడ్లు రిపేర్ కానీ అదేవిధంగా ఇవాళ మరి అంటే కొన్ని చెరువులు కూడా అయిపోయినాయి. అవి కూడా ఏ విధంగా మనం ఇంకా ఉన్న నీళ్ళని కాపాడుకోవాలన్నది ఆ విధంగా కూడా ఇరిగేషన్ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీ వైపు ప్రభుత్వం ఉంది, మీకు అండగా ఉంటుంది అన్ని విధాలుగా. సో కాబట్టి మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. కాకపోతే ఇవాళ మరి వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, మరొక వైపు గణేష్ నిమజ్జనాలు ఉన్నాయి, మరి అంటే గణేష్ ఉత్సవాలు ఉన్నాయి. మరి వాళ్ళకు కరెంటు కూడా ఉచితంగా ఫ్రీ ఇచ్చిన మాట మీకు వాస్తవమే. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీనివల్ల లాస్ట్ టైం మనం గతంలో చూసుకుంటే మరి 9 మంది ప్రాణాలు పోయినాయి గణేష్ మండపాలకు. ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళే వచ్చి కనెక్షన్ పెడతారు. అంటే జాగ్రత్తగా వైర్లు పెట్టకుండా ఒట్టిగా కండ్లు తలిగేసుకోకుండా ఇట్లా కాకుండా మీరు అఫీషియల్గా మీరు పర్మిషన్ తీసుకొని కనెక్షన్ తీసుకోండి. మీరు వర్షము పడుతుంది, చల్లగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ద్వారా కానీ ఇంకా ఉత్సవాలలో ఎక్కడ కూడా ఏమాత్రం ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా మరి ప్రజలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజలను ఆదుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా మేము నిన్న దినమంతా అక్కడే తిరిగినాం, రాత్రి 9 అయింది. సో అంటే ప్రజల దగ్గరనే ప్రజలతోనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కాబట్టి వీళ్ళ సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వము ఈ వరదల నుండి ప్రజలను ఇబ్బందులు కాకుండా కాపాడడానికి సంసిద్ధమైంది ఉన్నదని చెప్తాను. అంటే కాస్ట్లో అంటున్నా, ఇప్పుడు అగ్రికల్చర్ అయితే కొన్ని 100 ఎకరాలలో పోయింది, అంత ఇసుక మెటల్ వేసినాయి, వరి అంతా పోయింది. ఇంట్లో అంటే ఇప్పుడు 400 మా నిజామాబాద్ రూరల్ మట్టుకైతే ఒక 450 కుటుంబాలు
మొత్తం వాళ్ళు మట్టి నిండి అంత ధాన్యం నానిపోతే వాళ్ళకు మనం బియ్యము బట్టలు ఇప్పించినాము. హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఇండ్లు కడుగుతున్నారు అంతా కూడా. మరి అని రిజిస్టర్ అయ్యి మళ్ళీ ఎలక్ట్రిసిటీ కూడా ఇవాళ ఇప్పుడు నైట్ వరకు అంతా కూడా రిజిస్టర్ అయిపోయింది. నిన్ననే రిజిస్టర్ అయింది, ఇంకా కొన్ని రిజిస్టర్ అవుతా ఉన్నాయి ఇవాళ ఒక 2 తాండాలు. సో ప్రాథమిక అంచనాలు ఇంకా ఏం రాలేదు. యాక్చువల్గా నైట్ వరకు వస్తాయి. పిఆర్ కానీ ఆర్ఎండ్బి కానీ ఇవాళ నైట్ వరకు వస్తాయి. ఇరిగేషన్ వాళ్ళకి ఇప్పుడైతే ఏం చేసేది కాబట్టి కొంచెం ఆ ఉన్న చెరువులనే కాపాడమని చెప్పినాము. కొన్ని కుంటలు అయిపోయినాయి. సో అవి కూడా నీళ్ళు నిలవడానికి ఉంచడానికి ఆపినాము. ఇక ఇంకా ఇరిగేషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కొన్ని రోజులు టైం పడుతుంది. ఇండ్లు కూడా కొన్ని కూలిపోయినాయి. వాళ్ళకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టెంపరీగా వాళ్ళు కూడా రిహాబిలిటేషన్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పాను దాన్ని. ఒక 10 to 30 దాకా అన్నారు, కానీ 10 అయితే కూలిపోయినాయి.